హెల్దీ రాగి దోశల్ని అప్పటికప్పుడే చాలా కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు సూజీ రవ్వ, అలాగే 1/2 కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. 1 కప్పు నీళ్ళు వరకు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 కప్పుల నీళ్ళు వరకు వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వదిలేయచ్చు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మరీ చిక్కగా ఉంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నీళ్లు సరిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక క్యారెట్ని తురిమి వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు క్యారెట్ తురుము అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెనం మీద ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా రాగి దోశ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుక్కు వెళ్ళి ఉంటాయి అన్నీ కూడా. ప్రతి దోశకు ఇలాగే కలుపుతూ వేసుకోవాలి. పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. మనము చెక్ చేసామంటే రివర్స్ చేసి కలర్ మారినట్టు తెలుస్తుంది. అలాగే కొద్దిగా క్రిస్పీగా కూడా తెలుస్తుంది. అప్పుడు మరోవైపు తిప్పేస్తే సరిపోతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా అన్ని రాగి దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి.